నిన్న మొన్న మనం చూసాం. లోక్సభలో డీలిమిటేషన్ గురించి, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చలు జరిగాయి. మహిళా రిజర్వేషన్ బిల్ అలాగే డీలిమిటేషన్పై పెట్టిన తీర్మానం వీగిపోయింది. ఇప్పుడు చాలామందికి అనుమానాలు కలగవచ్చు. ఇప్పుడు ఎందుకు చేయాలి డీలిమిటేషన్ అని. మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ఆల్రెడీ 2023లో తీర్మానం పాస్ అయింది. సో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారన్నదే తరువాయి. కానీ డీలిమిటేషన్ ఇప్పుడే ఎందుకు చేయాలి అన్నది ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. నేను చాలా రీసెర్చ్ చేశానండి. చేసి నేను తెలుసుకున్నది మీతో చెప్తాను. మేబీ ఐ మైట్ బీ రాంగ్, బట్ ఏం జరుగుతుంది అన్నది చెప్తాను. మన పార్లమెంటు స్థానాలు చూస్తే అండి, ఒకసారి చరిత్ర చూస్తే ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉన్నాయి మన భారతదేశంలో మొదటి నుంచి అంటే 1952లో 489 సీట్లు ఉండేటివి దేశం మొత్తం పైన. అలాగే 1957లో జనాభా లెక్కలు పెరిగే కొద్దీ, అంటే జనాభా లెక్కల్ని కొత్తగా తయారు చేసిన ప్రతిసారి సీట్లు పెరుగుతాయి. ఎన్ని సీట్లు పెరిగాయి 1957లో అంటే 5 సీట్లు పెరిగి 494కు చేరాయి. 1962లో 494 సీట్లు అయ్యాయి. 1967లో 520 సీట్లు అయ్యాయి. ఎప్పుడు చివరిసారిగా పెరిగాయి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, 1971లో. అప్పుడు జనాభా లెక్కల ప్రకారం 543 దగ్గర ఆ సంఖ్య ఆగింది. ఇక 1971 నుంచి దాదాపు 55 సంవత్సరాలుగా 543 ఎంపీ స్థానాలే ఉన్నాయి. ఎందుకు 543 దగ్గర ఆగింది అంటే 2 ఆర్టికల్స్ వల్ల ఆ సంఖ్య అక్కడ ఆగిందండి. ఏవి ఆ 2 ఆర్టికల్స్ అంటే చాలా ఇంపార్టెంట్, ప్రధానమైనటువంటి ఏంటంటే ఆర్టికల్ 81, ఆర్టికల్ 82. ఆర్టికల్ 81 ఏం చెప్తుంది అంటే, మన భారతదేశంలో గరిష్టంగా అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి రిప్రజెంటేషన్ ఎంతమంది ఎంపీలు ఉండొచ్చు అంటే 530. 20 ఎంపీ స్థానాలు యూనియన్ టెరిటరీస్ నుంచి ఉండొచ్చు. సో గరిష్టంగా మన భారతదేశంలో ఎన్ని ఎంపీ స్థానాలు ఉండొచ్చు అంటే 550. సో ఇప్పుడు ఆల్రెడీ 543 ఉన్నాయి. ఒకవేళ మనం పెంచగలిగిన 550 వరకు పెంచవచ్చు. ఇంకా ఎక్కువ పెంచాలి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, రాజ్యాంగ సవరణ. 2/3 మెజారిటీ ఉండాలి ఏ రాజ్యాంగ సవరణ జరగాలన్నా లోక్సభలో. ఆర్టికల్ 82 ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 82 ప్రకారం రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఎవ్రీ సర్వే. అంటే ఏంటి? సంఖ్య పెరగడం కాదు, రీఅడ్జస్ట్మెంట్. నియోజకవర్గాల పునర్విభజన అంటే ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్తాను. 175 ఉంటాయి. కానీ ఏమవుతుంది, కొన్ని చోట్ల జనాభా తగ్గిపోయిందంటే ఆ కాన్స్టిట్యుయెన్సీని తీసేస్తాం. ఉదాహరణకి మా కడపలో ఇంతకుముందు 11 ఉండేవి, అంటే ఉమ్మడి కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లె ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ ఉండేది. తర్వాత దాన్ని తీసేసి మా కడప జిల్లాలో 10 కాన్స్టిట్యుయెన్సీస్ అయ్యాయి. సో పెరగలేదు, అడ్జస్ట్ చేశారు. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగాయి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల తగ్గాయి. ఇలా ఇంటర్నల్గా అడ్జస్ట్ చేశారు, కానీ ఓవరాల్ ఫిగర్ అట్లే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పానండి. సో రీఅడ్జస్ట్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఎందుకు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు అంటే, డీలిమిటేషన్ అన్నది 1971లో జరిగిన తర్వాత ఇంతవరకు జరగలేదండి. 2 రాజ్యాంగ సవరణలు జరిగాయి. 1971లో 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది, రాజ్యాంగ సవరణ జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే 543 వరకు మనం పెంచాము, 550 మన ఆర్టికల్ 81 ప్రకారం చెప్తుంది, ఇంతకంటే పెంచలేము. కాబట్టి మనమందరం ఒక ఏకతాటిపైకి వచ్చేసి ఒక 25 ఏళ్ళు ఇంకా సీట్లు పెంచకూడదు అని తీర్మానం చేద్దామని అప్పట్లో లోక్సభలో ఆ తీర్మానం ఆమోదం పొంది 2001 వరకు, 2001లో మళ్ళీ జనాభా లెక్కల ప్రకారం పెంచాలి అన్న ప్రతిపాదన తీసుకొద్దామని చెప్పేసి 2001 వరకు దాన్ని ఆపిపెట్టారు అట్లా. ఎందుకంటే 71 నుంచి 5 ఏళ్ల తర్వాత 76లో చేయాల్సింది చేయకుండా ఒక 25 ఏళ్ళు అంటే 2001 వరకు పెట్టేద్దామని అట్లా పెట్టారు. 2001లో మళ్ళీ ఏం చేశారు,
ఇప్పుడు కూడా ఫ్రీజ్ చేసి పెడదాం, ఇప్పుడు కూడా మనం సీట్లు పెంచొద్దు, రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు, అందరం ఏకతాటిపైకి వచ్చేసి 2026లో చూసుకుందాము అని 2026 వరకు మళ్ళీ ఫ్రీజ్ చేసినాం, ఇంకా పెంచకూడదు అని చెప్పేసి. కానీ 1971కి ఇప్పటికీ చాలా జనాభాలో మార్పు వచ్చింది. సౌత్ ఇండియాలో అందరు ఏం చేశారు, 2 పిల్లలు ముద్దు, 3 వద్దు అని చెప్పేసి చాలామంది 1 లేక 2 పిల్లల్ని కని మన జనాభాని నియంత్రించారు. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలో మరి ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో విపరీతంగా జనాభా పెరిగింది. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, జనాభా ప్రాతిపదికన రీఅడ్జస్ట్ చేయడము, లేదా అందరికీ సమన్యాయం కలుగుతూ పెంచుకుంటూ పోవడం, అన్ని రాష్ట్రాల్లో కూడా పెంచుకుంటూ పోవడము, లేదా ఇంకొక 25 ఏళ్ళు ఫ్రీజ్ చేయడం. సో ఇక్కడ ఏవేవి అవకాశాలు ఉన్నాయంటే, సౌత్ ఇండియాకు ఎక్కడ నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది అంటే, ఇప్పుడు ఆర్టికల్ 81, 82 ప్రకారము సపోజ్ ఉత్తరప్రదేశ్లో జనాభా బాగా పెరిగింది, అందరికీ తెలుసు, తమిళనాడులో తగ్గింది. ఇంకా మళ్ళీ దానికి ఏం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఆర్టికల్ 81, 82 ప్రకారం ఏం చేస్తారంటే 550 సీట్లు ఇంకొక 7 పెంచుకోవచ్చండి. ఏది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ లేకుండా 543 ఉన్నాయి కదా, ఇప్పుడు 550 చేసుకోవచ్చు. ఏం చేస్తారు, రీఅడ్జస్ట్మెంట్ చేశారనుకోండి జనాభా ప్రాతిపదికన, అది ఆర్టికల్లో చెప్తుంది, అది కంపల్సరీ చేయొచ్చు, దానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఉత్తరప్రదేశ్లో ఒక 15 పెరిగాయి అనుకోండి, వాళ్ళు ఎక్కడ కోత పెడతారు, తమిళనాడులో 15 కోత పెడతారు. సో తమిళనాడులో 15 కోత పెట్టి ఉత్తరప్రదేశ్లో 15 పెంచినారనుకోండి, ఓవరాల్గా 550 మ్యాక్సిమం అంతే ఉంటుంది, ఏది రాజ్యాంగ సవరణ చేయకపోతే. కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టపోతాయి. లేదు, ఇలా నష్టపోవడానికి వీలు లేదు, ఇంకొక 25 ఏళ్ళు మనం ఫ్రీజ్ చేద్దాము అంటే 25 ఏళ్ళు ఫ్రీజ్ చేయడానికి కూడా మళ్ళీ రాజ్యాంగ సవరణ జరగాలి. ఎందుకంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది, 2001లో 84వ రాజ్యాంగ సవరణ జరిగింది. సో ఇప్పుడు మనము ఎక్కువ పెంచాలన్నా రాజ్యాంగ సవరణ చేయాలి. ఏది, ఈ 2026 జనాభా లెక్కల ప్రకారం, సెన్సెస్ అనేది 2026లో జనాభా లెక్కలు ఖచ్చితంగా తీయాల్సిందే. తీసిన తర్వాత, ఎందుకంటే అది రాజ్యాంగపరంగా మనం 2026లో జనాభా లెక్కల్ని మనం కౌంట్ చేయాల్సిందే. చేసిన తర్వాత మన దగ్గర 3 ఆప్షన్స్ అని చెప్పాను కదండి, అందులో రీఅడ్జస్ట్ చేయడానికి ఆర్టికల్ 82 ప్రకారం రీఅడ్జస్ట్ చేయడానికి ఏ రాజ్యాంగ సవరణ అవసరం లేదు. పోనీ ఫ్రీజ్ చేయాలంటే కూడా మళ్ళా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలా, 2/3 మెజార్టీ కావాలా. లేదు 750, 800 చేద్దామన్నా దానికి కూడా మళ్ళీ రాజ్యాంగ సవరణ జరగాలి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏది ఇందులో మధ్య మార్గంగా ఏది చేసుకుంటూ పోతే మంచిది, ఒకటి 2011 జనాభా లెక్కల ప్రకారం కౌంట్ చేయడము, లేదా 2026 జనాభా లెక్కల ప్రకారం కౌంట్ చేయడము, లేదా బీజేపీ వాళ్ళు చెప్పినట్టు 50% నిష్పత్తితో మనం కొత్తగా ఎంపీ సీట్లను పెంచుకుంటూ పోవడం. సో దానిపైనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన పోస్ట్ పెట్టారు ఎక్స్లో, ఒకసారి అది చదివి వినిపిస్తుంది చూడండి. అపోజింగ్ పార్టీస్ షుడ్ సీరియస్లీ క్వశ్చన్ దెమ్సెల్వ్స్ వాట్ హ్యావ్ దే అచీవ్డ్. ఈరోజు తీర్మానం వీగిపోయిన తర్వాత ప్రతిపక్షం వాళ్ళు ఏం సాధించారు ఒకసారి ఆలోచించండి. While the reality is that the numbers would come down for the South and Women Reservation Bill has been postponed, justice is rendered neither to the South nor the women. మహిళా బిల్లుకు న్యాయం జరగలేదు, మన సౌత్ ఇండియా కూడా ఏమీ న్యాయం జరగలేదు. If 2026 census were to come, the situation would be worse off for the South, further penalized for being disciplined in the matters of family planning. 2026 జనాభా లెక్కల ప్రకారం మనం రీఅడ్జస్ట్మెంట్ చేసినా లేకపోయినా ఇంకా ఏదైనా చేయాలని చూసినా సౌత్ ఇండియన్ స్టేట్స్ బాగా నష్టపోతాయి. ఎందుకంటే మన వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ బాగా పాటించి జనాభా పెరుగుదల కాకుండా చూసుకున్నారు. నార్త్లో కొన్ని స్టేట్స్ విపరీతంగా జనాభా పెరిగిందని ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి మనకి ఇప్పుడు.
అదే బీజేపీ వాళ్ళు చెప్పిన 50% మెథడ్ 50% పద్ధతిలో గన వాళ్ళు చెప్పిండేది ఏంటంటే అలా పెంచితే 38 అవుతాయి మనకు. పోనీ 2011 జనాభా లెక్కల ప్రకారమే చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు 2026 జనాభా లెక్కలు ఇంకా రాలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ మనకు 34 వస్తాయి. అంటే కొన్ని పెరిగే అవకాశం ఉంది. సో మనం ఎన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంది అంటే జనాభా లెక్కల ప్రకారం అయితే 4 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. 2026 ప్రకారం అయితే ఇంకా 6-7 కోల్పోయినా కోల్పోవచ్చు. తమిళనాడు చెప్తాను చూడండి, 39 ప్రస్తుతం ఉన్నాయి. అదే 50% మెథడ్తో పోతే 59 అవుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పోతే 50. సో ఒకవేళ 2026 సెన్సస్ ప్రకారం మనం డీలిమిటేషన్ చేస్తే, లేకపోతే రీఅడ్జస్ట్మెంట్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు ఇంకా ఎక్కువ నష్టపోతాయి. సో దానికంటే కూడా బీజేపీ వాళ్ళు చెప్పినట్లు మనం ఇప్పుడు ఈ 50% మెథడ్ని ఫాలో అయితే సమానంగా పెరుగుతాయి, సౌత్ ఇండియాకు కూడా సమ ప్రాధాన్యత ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో సమానంగా పెరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కొంచెం ఇంకా మేలే జరుగుతుంది మన సౌత్ ఇండియా కంటే, దాని ప్రకారం కూడా. బట్ ఏది బెటరు? మరో 25 ఏళ్ళు ఫ్రీజ్ చేయడమా, అంటే 543 పెట్టుకుందాం వద్దు అని ఫ్రీజ్ చేయడమా? దానికి కూడా రాజ్యాంగ సవరణ కావాలి. లేదు మనము ఈ సీట్లు పెంచుకోవడమా? దానికి కూడా రాజ్యాంగ సవరణ కావాలి. దానికోసమే బిల్లు ప్రవేశపెట్టారు. లేదు 2026 జనాభా ప్రకారం 543 పెట్టుకుందాం, పెరిగిన జనాభాకి తగ్గిన జనాభా దగ్గర నుంచి సీట్లను తీసుకెళ్ళి అక్కడ అలాట్ చేద్దాం. ఏది బెటర్? ఇప్పుడు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని అందరూ అంటున్నారు. ఎస్, 26 సెన్సెస్ వచ్చిన తర్వాత కూడా సౌత్ ఇండియాకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. అప్పుడు రాజ్యాంగ సవరణ కూడా అవసరం లే, జస్ట్ పార్లమెంట్లో జస్ట్ తీర్మానం చేసేస్తారు. దానికి రాజ్యాంగ సవరణ అవసరం లే. దానికి అబ్సల్యూట్గా ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఉన్న మెజార్టీ సరిపోతుంది. ఎందుకంటే మనం జస్ట్ ఆర్టికల్ 81, 82 ఫాలో అవుతున్నాము. మనం ఏమి రాజ్యాంగ సవరణ చేయట్లేదు. ఆ ఆర్టికల్ ప్రకారం మనం చేస్తున్నామంటే అప్పుడు ఎవడు ఆపడానికి కూడా వీల్లేదు. ఏమని ఆపుతారు? ఛాన్సే లేదు. సో ఏది బెటరు? ఖచ్చితంగా డీలిమిటేషన్ అయితే జరగాలండి. ఎందుకంటే మార్పు అనేది అనివార్యం. 1971 లెక్కల ప్రకారం ఇంకా మనము 543 పెట్టుకుంటే అందులో అర్థం లేదు. జనాభా లెక్కల ప్రకారం జరగాలి. కానీ అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియాకు న్యాయం జరగాలి. ఇక్కడ ఒక విషయంలో అయితే నేను కూడా వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడేది ఏంటంటే, మన బలం తగ్గిపోతే మనం వీక్ అవుతాం సౌత్ ఇండియన్స్. అది మాత్రం 100%. అందుకోసమే బీజేపీ వాళ్ళు చేసిన ప్రతిపాదనను ఒప్పుకుంటేనే మంచిదనేది నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఒప్పుకుంటే మన సీట్లు కూడా పెరుగుతాయి. అఫ్కోర్స్ కొంచెంలో కొంచెం ఉత్తరప్రదేశ్కు, బీహార్ స్టేట్లకు కొంచెం వాళ్ళకు అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అందరికీ పెరుగుతాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రతిపాదించిన 50% మెథడ్ ఏందో ఒకసారి చూద్దాం. 100% అంటే ఏంటి? ప్యూర్గా జనాభా లెక్కల ప్రకారం పెంచుకుంటూ పోవడం సీట్లు. లేదు ఇంకొక 25 ఏళ్ళు ఫ్రీజ్ చేసుకోవడం, అదైనా ఇదైనా చేసుకోవడం. వీళ్ళు అంటున్నది ఏంటంటే మధ్య మార్గంగా 50% జనాభా లెక్కల ప్రకారం 50% ఇప్పుడున్న సీట్ల ప్రకారం మనం పెంచుకుంటూ పోదాం అన్నది. అంటే విపరీతంగా నార్త్లో పెరిగి సౌత్లో తగ్గకుండా అందరికీ సమన్యాయం కలిగేలాగా ఒక మధ్య మార్గాన్ని ఎంచుకుందామని బీజేపీ చెప్తుంది. దాన్ని మన కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతిపాదన బాగుంది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటున్నారంటే బీజేపీకి తొత్తు, లేకపోతే బీజేపీ పొత్తు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే 2024 ఎలక్షన్స్ ముందు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని సంకేతాలు పంపించింది, సందేశాలు కూడా పంపించింది. అది అందరికీ తెలిసిన విషయమే. మేము ఒంటరిగా పోటీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. బీజేపీకి భయపడో లేకపోతే బీజేపీకి తొత్తుగా ఉండాలో పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఆ రోజే మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నాము. తర్వాత ఫలితాలు వేరే రకంగా ఉండేవేమో, ఇంకా అది హిస్టరీ, ఇప్పుడు మార్చలేము. కానీ మేము సున్నితంగా తిరస్కరించిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు
జనసేన వాళ్ళు వెళ్ళి తలుపు తట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని పడిగాపులు కాసి వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ కూడా ఇష్టంగానే వాళ్లకు సై అనింది. అది జరిగిన విషయం. తర్వాత పార్లమెంట్లో వక్ఫ్ బిల్ వచ్చినప్పుడు కూడా మేము అపోజ్ చేసాం. మేము మహిళా బిల్లుకు ఎప్పుడు కూడా మేము సుముఖంగానే ఉన్నాము. ఏ ప్రభుత్వం కేంద్రంలో అది ప్రవేశపెట్టినా మేము ఎస్ అనేవాళ్ళం. సో అక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. ఇంకా డీలిమిటేషన్ ఒకటి. డీలిమిటేషన్లో ఖచ్చితంగా చేయాలి. 2026 సెన్సెస్ తర్వాత ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఆలోచనతో వచ్చారు, అందరికీ సమన్యాయం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మేము దానికి ఒప్పుకుంటున్నామని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సౌత్ ఇండియాకి ప్రాధాన్యత తగ్గుతుందని. మరి ప్రాధాన్యత పెంచే విధంగా మీరేం చేయాలనుకుంటున్నారు? అది చెప్పాలి కదా. ఇంకొక 25 ఏళ్ళు ఫ్రీజ్ చేద్దామా, లేకపోతే జనాభా లెక్కల ప్రకారం రీఆర్గనైజ్ చేద్దామా? అలా చేస్తే ఇంకా సౌత్ ఇండియా భారీగా నష్టపోతుంది. దానికి ఏం రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. మీకు అర్థమైంది నేను చెప్పేది. మరి ఏదైతే మీరు ఒకసారి మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ రాస్తే నేను కూడా వింటాను. చాలామంది ఏం చేస్తారంటే ఎవడో చెప్పింది వినేసి మనకు సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరగకూడదనే అందరూ ప్లాన్ చేసింది. అన్యాయం జరగకూడదనే. బట్ జరగకూడదు అంటే రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా జరగాలి. ఏ విధంగా జరిగితే మంచిది అన్నది బీజేపీ వాళ్ళు ఆలోచించి అది చేశారు. అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళకు ఎలక్షన్స్ ప్లాన్స్ లేకపోతే ఎన్నికల అజెండా ఏదో సానుభూతి పొందుదాం, ఈరోజు వీగిపోతే మాకు మహిళల దగ్గర నుంచి సింపతి వస్తుంది, ఎలక్షన్స్ ఇప్పుడు బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, అక్కడ మనం బలపడవచ్చు లేకపోతే సింపతి పొందొచ్చు అని కూడా ఆలోచించవచ్చు. అండ్ అలాగే ఏదైనా డీలిమిటేషన్ జరిగినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఫేవర్గా చేసుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఆనందపడుతున్నారట. డీలిమిటేషన్ వీగిపోయిందని ఆనందపడుతూనే బయటికి మాత్రం డీలిమిటేషన్ అయితే బాగుండేది అని అంటున్నారని తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని అంటున్నారు. ఒరే నాయన, డీలిమిటేషన్ అయితేనే మేలరా, మాకు సీట్లు పెరుగుతూనే మాకు మంచిదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఆశావహులు ఉన్నారు. డంకా బజాయించి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. సో మాకు ఆశావహులు ఎక్కువ ఉన్నారు. ఇంకొన్ని ఎక్కువ సీట్లు వస్తే ఎక్కువ మందికి అవకాశం కల్పించే అవకాశం కూడా మాకు ఉంటుంది. సో మాకు డీలిమిటేషన్ అయితే మాకు మంచిదే. మేము ఎక్కడ కూడా దాని గురించి దాచిపెట్టుకునేది భయపడేది ఉండదు. అది